గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతూ ఉండగా దేశవ్యాప్తంగా హైలైట్ కొనసాగుతుంది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్కు నిఘా సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్తో మోకరిల్లి ప్రాధేయపడిన పాకిస్తాన్ టెర్రరిస్టులను పావులుగా వాడుకుంటూ భారత్ను దెబ్బతీయాలని చూస్తుంది. అదుని కోసం వేచి చూస్తుంది. ఇప్పటికే ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ చేయగా ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్ చేసినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు 2626 అనే కోడ్ నేమ్ను పెట్టుకున్నట్టుగా తెలిపాయి. ఇక నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫోటోలతో ఢిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.